కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి. స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? చెప్పండి, బాగున్నారా? అందరూ బాగున్నారా? తలకాయ ఊపకూడదు, నోటితో చెప్పాలా. కొంచెం గట్టిగా చెప్పండి. బాధలో ఉన్నారా? బాగున్నారు, మంచిది, సంతోషం. నేను కూడా బాగున్నాను. మనందరికీ దేవుడు మనల్ని ప్రేమించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ మరొక నెలలో మొదటి పునరుద్ధానపు ఆరాధనకు మనల్ని ప్రవేశింపబెట్టిన దేవునికి రెండు చేతులెత్తి ప్రభు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 50వ వచనము నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో కొన్ని విషయాలు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక గొప్ప కార్యాన్ని చేశారు. ఆ విషయాన్ని చూసి ఆశ్చర్యపడిపోయిన వంటి శిష్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళందరితో యేసు ప్రభు వారు అన్న మాట ఏంటంటే, వీటన్నిటికంటే ఇంకా మీరు గొప్ప కార్యాన్ని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. వీటన్నిటికంటే ఇంకా గొప్ప కార్యాలను మీరు చూస్తారు అని యేసు ప్రభు వారు చెప్పారు. అందుకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మన జీవితాలలో మనం చూసిన కార్యములన్నిటికంటే అద్భుతముగా, ఆశ్చర్యకరంగా, అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి జీవితములో ప్రభు చేయునుగాక. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను రాశాడు. చదువుతారా? అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటన్నిటికంటే గొప్ప కార్యాన్ని చూస్తావు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. మనకు కావాల్సిన మాట ఏంటి? వీటన్నిటికంటే గొప్ప కార్యాన్ని మీరు చూస్తారు. దేవుడు నతానీయేలుతో చెప్పిన మాటని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే యేసు ప్రభుని తాను చూడలేదు, కానీ యేసు ప్రభు తన్ను చూశాడు. ఎక్కడున్నప్పుడు చూశాడంటే చెట్టు కింద ఉన్నప్పుడే చూశాడు. అది ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభును జక్కై చూశాడు. యేసు ప్రభును జక్కై చూశాడు. ఎక్కడ? చెట్టు పైన ఆయన ఉన్నాడు, చెట్టు కింద యేసు ప్రభు వారు ఉన్నారు. జక్కే అనుకున్నాడు, నన్ను యేసు ప్రభు చూడలేదు అనుకున్నాడు, కానీ పేరు పెట్టి పిలిచాడు. ఆశ్చర్యం వేసింది. ఇలాంటి వ్యక్తులతో యేసు ప్రభు వారు అంటారు, వీటన్నిటికంటే ఇంకా గొప్ప కార్యాలు మీరు చూస్తారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యము అని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినట్లుగా మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో
రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని కార్యాలు ఎవరు చూస్తారు? ఆయన వెంబడించువారు, ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన సన్నిధిలో నడిపించబడేవాళ్ళు. యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడని తీర్మానం చేసుకొని ప్రభు కొరకు జీవించిన వాళ్ళు తప్పనిసరిగా భూమి మీద అనేకమైన గొప్ప కార్యములను చూస్తారు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ విషయం నతానీయేలు, లోకానుసారంగా ఉన్న ఇతను, లోక సంబంధమైన వాటిలో, లోక ఆచారాల్లో, మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్న ఈ వ్యక్తిని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో ఆశ్చర్యపోయాడు. ఆ స్థితిలో ఆశ్చర్యపడిపోయిన తర్వాత దేవుడే చెప్పాడు, వీటన్నిటికంటే మీరు గొప్ప కార్యాలు చూస్తారని. యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే తన జీవితంలో ఏం కలిగిందంటే మార్పు కలిగింది. వెంటనే తన జీవితంలో మార్పు చెందాడు. ప్రభువును వెంబడించడం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో తరాల నుండి, ఎన్నో నెలలు, రోజులు తరబడి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో మార్పు నొందావా? ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నావా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుట వలన దేవుని మహిమ కొరకు వచ్చినది అని నిన్ను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథ లేఖనములు అనేక మాటలు మన కొరకు బైబిల్లో రాయబడి ఉంది. అందుకని ఈ చదవబడినటువంటి వాక్యానుసారాన్ని స్థితిని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఒక వ్యక్తితో అంటున్నవంటి మాట, ఒక వ్యాధి అనేది మనుష్య జీవితంలో ఎందుకు వచ్చింది అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. అది దేవుని మహిమార్థమై ఉండవచ్చు, లేకపోతే తన పరిస్థితిని బట్టి ఉండవచ్చు, లేకపోతే ఇంకా వేదైనా వేరే వేరే కారణాలు ఉండొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలన్నిటిలో కూడా చక్కగా చెప్పబడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి మాట ఏమిటి అనేవంటి విషయాన్ని చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పారు, నీవు నమ్ముతున్నావా అనేవంటి మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది. 4వ వచనంలో రాసిన మాట ఏంటి? యేసు అది చూచి ఏంటండి, అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుటకు వచ్చి ఉన్నది అనేవంటి మాట రాయబడి ఉంది. అయితే యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి? లాజరు, మార్త, మరియా వారి ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే లాజరు చనిపోయాడు, సమాధి చేశారు, అంతా బాగుంది. కానీ ఆ కుటుంబంలో కొరత, కలతలు, కలవరాలు, కన్నీళ్ళు, సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారయ్యా, నువ్వు ఉండి బాగుండు, అతను చనిపోయేవాడు కాదు అని చెప్పి ఈ విషయాలన్నీ యేసు ప్రభుతో పంచుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో ఒక మాటను చెప్పాడు. ఏంటి ఆ మాట? నీవు తిరిగి లేస్తాడు అని నీవు నమ్ముచున్నావా అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట కూడా ఇదే అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు వారు మార్తా మరియను చూసి వాళ్ళను ఓదార్చి ఒక మాట చెప్పాడు. సమాధి ఎక్కడ ఉంది నాకు చూపించండి అన్నాడు. అప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యా చనిపోయి చాలా రోజులైంది కదా, 4 రోజులైంది, 5 రోజులైంది, శవం మరి శరీరం కులిపోయి వాసన వస్తుంటుంది కదా, మరి ఎలా ఏంటి సంగతి అంటే యేసు ప్రభు వారు ఒకే మాట చెప్పారు, మీరు నమ్ముతున్నారా అంటాడు. దేని విషయంలో?
తిరిగి అతను లేస్తాడు, యేసయ్య లేపుతాడు అని మీరు నమ్ముతున్నారా అంటాడు. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? నతానీయులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, వీటన్నిటికంటే మీరు గొప్ప కార్యాలు చూస్తారు. గొప్ప కార్యాలు చూడాలి అనుకునే వాళ్ళు, చూస్తామనే నిరీక్షణ కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు చేసే పని ఏంటంటే నమ్మకం అనేది కలుగుతుంది, విశ్వాసం అనేది కలుగుతుంది. నమ్మకం ఉంచాలి, వేరే ఆలోచించకుండా నమ్మకము ఉంచాలి. అదే మాటను యేసయ్య ఈ మార్త మరియలతో అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా నమ్మకం అయితే ఉంది కానీ అతని శవం మాత్రం వాసన వస్తుంటుంది కదా, కుళ్ళిపోయింది కదా, వాసన వస్తుందేమో అనే ఆలోచన. అది కాదు మనకు కావాల్సింది. లేస్తాడు అనే నమ్మకం ఉన్నప్పుడు దేవుని మీద నమ్మకము ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు చూస్తారు. అందుకని యేసు ప్రభు వారు ఇక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, శిష్యులతో అన్నాడు, ఆ సమాధికి ఉన్న రాతిని పక్కన దొర్లించండి లేదా తీసేయండి, పక్కన పెట్టండి. ఈ విషయాలు యేసు ప్రభువారు వాడారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి మీద ఉన్న రాయిని తీశారు. తీసిన వెంటనే సమాధిలో ఉన్న లాజర్ని పేరు పెట్టి పిలిచాడు. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువారు పేరు పెట్టి పిలిచాడో వెంటనే లాజరు ఏం చేశాడంట? పేత వస్త్రములు గలవాడై బయటికి వచ్చాడు. నతానీయులతో ఏమన్నాడు దేవుడు? వీటన్నిటికంటే గొప్ప కార్యం చూస్తారు అని చెప్పారు. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? నతానీయులు యేసయ్యను ఎప్పుడు చూడలేదు. లేఖనాలను నమ్ముతాడు, ధర్మశాస్త్రాన్ని నమ్ముతాడు. లేఖనాలను ధర్మశాస్త్రాన్ని నమ్మేవంటి వ్యక్తి యేసు ప్రభు వచ్చాడు అంటే పొరపాటున నమ్మడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు ఎప్పుడైతే ఆ చెట్టు కింద ఉన్నప్పుడు పేరు పెట్టి పిలిచాడో, నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే ఆశ్చర్యపడిపోయినవంటి అతన్ని ఆ నతానీయేలు ముందు యేసయ్య ఈ మాటను చెప్పాడు, వీటన్నిటికంటే నువ్వు గొప్ప కార్యం చూస్తావన్నాడు. ఆ గొప్ప కార్యాన్ని ప్రభు ఎప్పుడు చేశాడు? బేతనీయలో లాజరు చనిపోయి సమాధి చేసి ఉంటే ఆ సమాధిలో ఉన్న వ్యక్తిని బయటికి పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. నమ్మిన వాళ్ళు తప్పనిసరిగా దేవుని కార్యాలను చూస్తారు. చూడాలి అనుకునే వాళ్ళు విశ్వాసము కలిగి, మెలుకు కలిగి, నమ్మకంగా దేవుని సన్నిధిలో జీవించాలి. జీవించినప్పుడే నీ జీవితంలో కార్యాన్ని చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే లాజరు బయటకు వచ్చారో అక్క చెల్లెలు ఏమైపోయారంట? ఆశ్చర్యపడిపోయారు. శిష్యులు కూడా ఆశ్చర్యపడిపోయారు. ఎక్కడ లేని సంతోషం కన్నీళ్ళ మధ్యలో ఉన్న ఆ కుటుంబాన్ని, అలాంటి కుటుంబాన్ని యేసయ్య ఆదరించి వారి కన్నీళ్లను తుడిచి తిరిగి మరల లాజర్ని వారి మధ్యలోకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఆ కుటుంబంలో ఎక్కడ లేని వంటి సంతోషం, ఆనందం. యేసు ప్రభు లేపాడు, కానీ మరలా చనిపోయాడా లేదా? ఉన్నాడా లేడా? చనిపోయాడా లేదా? మరలా చనిపోవాల్సింది. ఎప్పటికైనా చనిపోయిన వంటి వ్యక్తి ఏదో ఒక రోజు మరలా చనిపోవాల్సిందే. అయితే యేసు దేవుని కుమారుడని, సజీవుడని, పరిశుద్ధుడని, ఆయన తప్ప మరొక దేవుడని లాజర్ని లేపి రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. లాజర్ని లేపి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట? తాను దేవుని కుమారుడని, తనకు అసాధ్యమైనదంటూ ఏది లేదని, సమస్తము సాధ్యమని అనేక మంది ప్రజల్లో దేవుడు ఏం చేశాడంట? రుజువు చేసుకున్నాడు. నేను తప్ప మరొక దేవుడు లేడని ఆయన రుజువు చేశాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో సజీవుడైన దేవుడు ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసయ్య మీద నమ్మకం ఉంచిన మార్త, మరియ, శిష్యులు, గ్రామ ప్రజలందరూ ఈ గొప్ప కార్యాన్ని చూసి సంతోషపడ్డారు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. రెండవ మాటను దయచేసి మనం చూద్దాం. లూకా సువార్త, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. లూకా సువార్త 20,
3వ అధ్యాయము లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వాక్యం. ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడిన. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మరొక కార్యం ఏమిటి? ప్రజలందరూ ఎక్కడికి వచ్చారు? బాప్తిసం ఇచ్చి యోహాను సువార్తను ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయన మాటలను విని యోర్దాను నది దగ్గరికి వచ్చారు. యోర్దాను నది దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పాప క్షమాపణ నిమిత్తమై, మారు మనసు నిమిత్తమై వీళ్ళందరూ బాప్తిసం పొందుతున్నారు. ఎక్కడా? యోర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉన్నారు. అప్పుడు కొందరు యేసు ప్రభును గూర్చినటువంటి విషయాలు బాప్తిసం ఇచ్చి యోహానుని అడిగారు. లోకరక్షకుడు మీరేనా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అని కొన్ని విషయాలు అడిగినప్పుడు యేసు ప్రభు అప్పుడే ఆయన ప్రాంతానికి వస్తూ ఉంటే బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను కేవలం ఈ నీళ్లలో బాప్తిసము ఇచ్చువాడును మాత్రమే. ఆయన పరిశుద్ధాత్మలో మీకు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపగలిగిన వాడు, ఆయన మన కొరకు ఆయన వచ్చుచున్నాడు అని కొన్ని విషయాలు ఆ వచ్చిన ప్రజలతో బోధిస్తూ వారిని బాప్తిసాలు ఇస్తూ నడిపిస్తున్న సమయంలో యేసయ్య కూడా అక్కడికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను దేవుని కుమారుని కదా, నేను పరిశుద్ధుని కదా, నేనెందుకు బాప్తిసం తీసుకోవాలి అని చెప్పాడా? ఎంత మాత్రం కూడా ఆయన ఈ విషయాలను చెప్పలేదు. ఆయన వచ్చాడు, బాప్తిసం ఇచ్చి యోహాను ముందు నిలబడినప్పుడు ఆయన చెప్పాడు, ప్రభువా, నీవు నన్ను అభిషేకించవలసిన వాడివి, నీవు నాకు బాప్తిసం ఇవ్వవలసిన వాడివి, నేను నీకు ఇవ్వవలసినదా? ఇది ఎంతవరకు సాధ్యం అని అన్నప్పుడు, నా తండ్రి నీకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఇది అలాగే నెరవేర్చబడాలి అని చెప్పి తండ్రి చిత్తాన్ని తల వంచి బాప్తిసం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిసమును పొందాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి? ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఏం తెరవబడిందంట? ఆకాశము తెరవబడింది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్నమాట ఏంటి? వీటన్నిటికంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. వీటన్నిటికంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అందుకని ఒకటి నమ్ముట వలన సమస్తమును సాధ్యం. మార్త మరియ నమ్మారు, దేవుని మీద విశ్వాసం ఉంచి ఆధారపడ్డారు కాబట్టే సమాధిలో ఉన్న లాజరు తిరిగి లేచటం చూశారు. తిరిగి లేపబడటం, వారితో ముఖాముఖిగా మాట్లాడటం వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపడిపోయారు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు కూడా అందరితో పాటు ఎప్పుడైతే బాప్తిసం పొందాడో ఇంకా అయిపోయింది అనుకోలేదు. వెళ్ళి ఏం చేశాడంట? ప్రార్థన చేయిచూ ఉండగా ఆకాశము తెరవబడింది. ప్రైజ్ ద లార్డ్. 22వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ శరీర ఆకారము. ఏంటంటే పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంట? శరీర ఆకారము. పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అతని మీదికి దిగి వచ్చిందో అప్పుడే నీవు ఏమని స్వరం విన్నారు? నీవు చెప్పండి, నీవు ప్రియ కుమారుడివి, నీయందు నేను ఆనందించుచున్నాను. ఎవరన్నారు ఈ మాటని? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. ఈరోజు ప్రేమైన బిడ్డలారా, దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడా?
నీ ఇంట్లో నీ పిల్లలు నీ విషయాల గురించి ఉన్నప్పుడు ఆనందిస్తున్నారా? నీ కుటుంబ విషయంలో నీ భర్త అయినా నీ భార్య అయినా నీ విషయాలలో ఆనందించే వారిగా వారు ఉన్నారా లేరా అనేది ఎప్పుడైనా మీ జీవితంలో ఆలోచన చేశారా? అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు. అక్కడ ఉన్న జనసమూహం అందరూ చూశారు. పరిశుద్ధాత్మ దేవుడు తన మీద పావురం వలె దిగి వచ్చుట వారు ఏం చేశారంట? చూశారు. ఒకటి ఆకాశం తెరవబట్టం చూశారు, రెండోది పావురం వలె దిగి వచ్చుట చూశారు, మూడోది ఆయన యందు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం కూడా వారు విన్నారు. అందుకని దేవుని యందు విశ్వాసము కలిగిన వారి ఎడల సమస్త కార్యములన్నిటినీ దేవుడు చేయగలిగిన వంటి సమర్థుడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా మనకు తెలియచేస్తుంది. అందుకని దేవుడు నతానీయేలుతో ఈ మాటను చెప్పారు. ఏమని? వీటన్నిటికంటే చెప్పండి, వీటన్నిటికంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అప్పుడు నతానీయేలు ఏ స్థితిలో ఉన్నారు? ఎట్టి పరిస్థితిలో ఉన్నారు? అక్కడ ఏం చేస్తున్నాడు అనే వంటి విషయాన్ని చూస్తే అతడు తాగుతూ ఉండొచ్చు, పేకాట ఆడుతూ ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా చేస్తూ ఉండొచ్చు. ఏ స్థితిలో తాను ఉన్నాడు, కానీ అటువంటి వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి వారిలో ఎవరైనా నేను వారికి తెలియకపోవచ్చు, వాళ్ళు నాకు తెలియకపోవచ్చు, వాళ్ళు పేరు పెట్టి నేను పిలిచాను అనుకోండి, వాళ్ళకి ఎక్కడ లేని చెప్పండి, ఎక్కడ లేని సంతోషం. అసలు నేను ఈ సంఘానికి రాలేదు, ఈ ప్రాంతానికి రాలేదు, పాస్టర్ గారు ఎవరు నాకు తెలియదు, నా పేరు ఎలా తెలిసింది అని ఆ వ్యక్తికి ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆదరణ కలిగినట్లుగా ఉంటుంది, ఒక సంతోషం, సమాధానపరచబడినట్లుగా ఉంటుంది. అలాగే యేసయ్య కూడా నతానీయేలును పేరు పెట్టి పిలవగానే ఆశ్చర్యపడిపోయి ఆయన పాదాలు చెందకు చేరిన వ్యక్తిని ఈ మాట చెప్పాడు, ఇంకా ముందు ఇంకా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అవి చూడాలంటే యేసయ్యను వెంబడించాలి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన మాటల్ని విని నమ్మకం అనేది ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని మార్త మరియ నమ్ముట వలన దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని చూస్తే, ఒకటి ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట? వారి మీదికి దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఆకాశము తెరవబడటం, పావురము వలె ఆయన మీదికి దిగిరాటం, పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడటం. అందుకని నాతో కూడా నీవు ఎందుకు మాట్లాడట్లేదు అని ఏ రోజైనా ప్రభుని అడిగారా? నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు, నీ కృపచేత నన్ను బలపరచు అని ఎందుకు మనం ప్రార్థన చేయకూడదు? పరిశుద్ధాత్మ దేవుడు పక్షపాతి మాత్రము కాదు, ఆయన అందరినీ పరిశుద్ధాత్మలో ఆనందింప చేయగలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాటను కూడా మనం చూద్దాం. మరొక మాట యెషయా గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయం 8వ వాక్యం. 17:8. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూస్తారు, వారి కన్నులు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టిరి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మానవులందరూ ఎవరి వైపు చూస్తున్నారంటండి? చెప్పండి, ఎవరి వైపు చూస్తున్నారు? తమను సృష్టించిన దేవుని వైపు వారు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఆయన వైపు చూస్తే గొప్ప కార్యాలు చూస్తావు. దేవుని వైపును చూసినట్లయితే ఆయన గొప్ప కార్యాలను నీవు చూస్తావు. అందుకని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ప్రజల పట్ల చాలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే
దేవుని మీద ఏం చేశారంటండి? దేవుని మీద లక్ష్య పెట్టిరి, దేవుని యందు లక్ష్య పెట్టిరి. కానీ ఇశ్రాయేలు ప్రజల విషయంలో మనం గమనించినట్లయితే, చూసినట్లయితే, దేవుని మీద నుండి తమ మనస్సును తొలగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారని యెరెమీయా గ్రంథంలో రాశారు. యెరెమీయా గ్రంథంలో రాయబడిన కొన్ని విషయాలు, యెరెమీయా గ్రంథంలో ఒక మాట రాశారు. మనుషులను తమకు ఆధారము చేసుకొని దేవుని మీద నుండి తమ మనసును తొలగించుకొని శాపగ్రస్తులయ్యిరి అని యెరెమీయా గ్రంథంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలోనే ఉంటుందన్నమాట. ఎంతోమంది ఏం చేశారంట? మనుషులను ఆధారము చేసుకున్నారు. కొందరు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరచి, సజీవుడైన దేవుణ్ణి మరచి, మనుషులను ఆధారం చేసుకొని చెప్పుడు మాటలకు పడి విని చివరికి తమ జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మానవులు తమను సృష్టించిన దేవుని వైపు చూశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ ప్రజలందరూ ఏం చేశారంటే దేవుని మీద మాత్రమే లక్ష్య పెట్టారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని చదవబడిన ప్రతి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా మనం నడిపించబడాలి. అందుకని మీ జీవితంలో మీరు అద్భుత కార్యాలు, అనేకమైన కార్యాలు చూసి ఉండవచ్చు. కానీ యేసు ప్రభువారు ఈ మాటను చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన వంటి విషయం. యేసు ప్రభు కూడా ఒక ప్రాంతానికి వెళితే చెట్టును చూశారు, కాయలు వెతికారు, ఏమీ కనపడకపోతే యేసు ప్రభు వారు చెప్పారు, ఇంక మీద నువ్వు కాయకు ఉందుగాక అన్నాడు. ఏంటండి? కాయకు ఉందుగాక అన్నాడు. ఆ చెట్టు ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయిందండి? ఎండిపోయింది. కాయకు ఉందుగాక అన్నాడు. నువ్వు చచ్చిపోవాలని చెప్పలేదు. కొందరు దీన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. కొందరు మాట్లాడేటప్పుడు ఇట్లాంటి విషయాల్ని ఆధారం చేసుకొని మాట్లాడుతుంటారు. ఇంక మీదట నువ్వు కాయకు ఉందుగాక అని అన్నప్పుడు ఆ చెట్టు ఏమైపోయిందంటే వెండిపోవటం శిష్యులు కూడా చూశారు. అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం అనిపించింది, ఇలా ఉంటే ఎవరు నమ్ముతారు? ఈ విధంగా జరిగితే, ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎవరు నమ్ముతారు? ఒకవేళ దగ్గరికి వస్తారు, వారు నమ్మకపోతే నీ జీవితంలో నువ్వు నమ్మవు అని అన్నారనుకోండి, వారికి ఏదైనా నష్టం కలిగిందనుకో, అలాంటప్పుడు ఎవరు నమ్ముతారు అన్నట్టుగా యేసు ప్రభు శిష్యులు చెప్పారు. దానికి ఉపమాన రీతిగా యేసు ప్రభు వారు తీసుకున్నారు. కానీ కొందరు దానికి అదే సమయం అని, అదే సందని ఏం చేస్తుంటారండి, ఆ విషయాన్ని మీ దేవుడు ఇలా అన్నాడు, ఇలా చేశాడు, అలా చేశాడని మాట్లాడే వంటి మూర్ఖులు చాలామంది ప్రపంచంలో ఉంటారు. కానీ యేసు ప్రభు వారు చెప్పింది అది కాదు. ఇక్కడ చదవబడిన వంటి విషయంలో ఆ సంగతిని చూసిన శిష్యులు కూడా ఆశ్చర్యపడిపోయి దేవుని ఎదుట వారు జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి దేవుని యందు విశ్వాసం ఉంచారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాట, అందుకని మానవులు తమను సృష్టించిన వాని వైపు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు వారు చూచినట్టుగా పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం మనకు రాయబడి ఉంది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో గొప్ప కార్యములు చూడాలి అంటే, ఒకటి దేవుని యందు నీవు నమ్మిక ఉంచాలి. రెండోది ఆయన పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి రావాలి అంటే నమ్మిక ఉంచాలి, విశ్వాసముతో నీవు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడేమంటాడు, పరిశుద్ధాత్మ దేవుని నీవు లక్ష్య పెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని నీవు లక్ష్య పెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు పరిశుద్ధులు, ఎవరు పరిశుద్ధులు కారు, ఎవరు సృష్టికర్త, ఎవరు సృష్టికర్త కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించి లక్ష్య పెట్టాలి. అందుకని
బాప్తిసం ఇచ్చి యోహోను చెరసాలలో వేసినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహోను యేసు ప్రభును వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభును వెంబడించటం మొదలుపెట్టారు. బాప్తిసం ఇచ్చి యోహోను అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభుని గురించి ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి ఆయన్నే అడగండి. ఏమని? లోకరక్షకుడు వచ్చాడా, వస్తాడా, మేము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలా అని అన్నప్పుడు యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహోను శిష్యులతో చెప్పాడు, ఆయన ఎప్పుడో మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎప్పుడో మన మధ్యలోకి వచ్చాడు, కానీ మనం చూడలేదు, మనం ఆయన్ని లక్ష్య పెట్టట్లేదు. ఆయన ఎప్పుడో మన మధ్యలోకి వచ్చాడు. ఎప్పుడు అడిగారు ఈ మాటని? యేసు ప్రభు వారు ఎప్పుడైతే బాప్తిసం పొంది అరణ్యానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడో, తన్ను తాను రిక్తునిగా చేసుకోవటానికి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించడానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్ళి ఆయనను కలిసి అడిగినప్పుడు ఆ మాట చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మేము కనిపెట్టాలా, లేకపోతే ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడా, మేము ఆయన కొరకు ఎదురు చూడాలా అనే విషయాలు ఆయన అడిగినప్పుడు అప్పుడే చెప్పాడు, ఆయన ఎప్పుడో మన మధ్యలోకి దిగి వచ్చాడు అని పరిశుద్ధాత్మ దేవుడు వారితో చెప్పాడు. అప్పుడు ఆయన అంటాడు, నేనుగా వెళ్ళి పోరాడవలసిన విషయాలన్నింటినీ పోరాడి నేనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ప్రైజ్ ద లార్డ్. అందుకని వీళ్ళు ఏం చేశారంటే దేవుని మీద లక్ష్య పెట్టారు. దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో వారి యందు నమ్మిక ఉంచారు బాప్తిసం ఇచ్చు యోహోను శిష్యులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని నతానీయేలుతో మాట చెప్పాడు. ఏమని? వీటన్నిటికంటే చెప్పండి, వీటన్నిటికంటే గొప్ప కార్యం. ప్రైజ్ ద లార్డ్. నీకు తెలియని విషయాలు నీకు చెప్పినప్పుడు నీకేమనిపిస్తుంది? నిజంగా ఇతను ఎవరో గొప్పవాడు, అన్నీ తెలిసిన వంటి వాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, సుచరిత్ర కలిగిన వంటి వాడని ఆయన మాట్లాడిన మాటను బట్టి అప్పుడే ఎదుటి వాని హృదయంలో తట్టి మరి ప్రేరేపణ కలిగించే స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరిగా మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. మరొక మాట అపోస్తుల కార్యము 12వ అధ్యాయం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పేతురు ఎక్కడ ఉన్నాడంట? చెప్పండి, ఎక్కడ ఉన్నాడైనా? సంఘానికి ఉన్న నిరీక్షణ ఏంటి? సంఘానికి ఉన్న నమ్మకం ఏంటి? దేవుడు పేతుర్ని తప్పనిసరిగా విడిపిస్తాడు. పేతుర్ని దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాడు అనే ఒక నమ్మకం ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. సంఘానికి ఉండవలసింది ఏంటి? నమ్మకం. బోధించే ప్రతి వాక్యం మీద నమ్మకము ఉండాలి. ప్రతి వాక్యం వింటున్న నీవు ఆ వాక్యం విషయంలో నమ్మకం ఉండాలి. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ఎవరిని పంపించాడండి? తన దూతను పంపించాడు. ఎప్పుడైతే దూత వచ్చిందో పేతురు పక్కన నిలిచి తట్టి లేపి, త్వరపడి నువ్వు లేచి నాతో పాటు నడవమన్నాడు. అప్పుడు పేతురుకు మెలుకు వచ్చింది. లేచి చూడంగానే చేతులకు కాళ్ళకు ఉన్న సంఖ్యలు ఏమైపోయినాయంట? తెగిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు విశ్వసించినట్లయితే ఎటువంటి సమస్యతో దేవుని మందిరానికి నువ్వు వచ్చావో ఈరోజు నా దేవుడు నీకు విడుదల కలుగ చేయును గాక. నీ కుటుంబంలోని ప్రతి సమస్య తొలగిపోవును గాక. నీకు సమాధానం కలుగును గాక. నీ మార్గాలంతట్లో నిన్ను వర్ధిల చేయును గాక. నీ చేతి పనులు కష్టార్జితమంతటిని ప్రభు దీవెనకరంగా మార్చును గాక. నీకున్న ప్రతి వ్యాధి, అప్పుల సమస్యల ఆటంకాలన్నిటి నుండి యేసు నామములో తొలగిపోవును గాక. ఎప్పుడు?
చెప్పండి, ఎప్పుడు? ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు. సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు విశ్వాసముతో, నిరీక్షణతో. దేవుడు పేతురుని చెరసాల నుండి తీసుకొని వస్తాడనే నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడే దేవుడు వారి జీవితంలో కార్యం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని 7వ వచనంలో ఈ మాట, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలోనికి వెలుగు ప్రకాశించెను. లెమ్మని చెప్పి అతని లేవగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడి పడిను. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్పిన ప్రతి మాట మీద నమ్మకం, విశ్వాసం అనేది నీకుంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా తన కార్యాన్ని చేస్తాడు. 11వ వాక్యం, పేతురుకు తెలివి వచ్చినప్పుడు ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనిను. చెప్పండి, ఎప్పుడండి? ఎప్పుడు? ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు తెలీదు, అయిపోయిన తర్వాత తెలుస్తుంది. కానీ పేతురుకి చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే చాలా చక్కగా చెప్తున్నాడు. నా ప్రభువు, చెప్పండి ఏమంటున్నాడు? హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలందరూ నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని నాకు ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు? దేవుడు అతన్ని విడిపించి చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి చెప్తూ ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిపించెను, నా దేవుడు నన్ను నడిపించెను, నా దేవుడు నన్ను కాపాడాను. వీటన్నిటికంటే ఇంకా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఎప్పుడు చూస్తామంటే విశ్వసించినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, పట్టుదల కలిగి ఉన్నప్పుడు. ఎవరైతే ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి, మెలకు కలిగి ప్రభు సన్నిధిలో నిలబడగలుగుతారో వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని నతానీయులతో దేవుడు ఏమన్నాడండి? వీటన్నిటికంటే గొప్ప కార్యములు మీరు చూస్తారు. చూడాలంటే ఏం చేయాలి? మొదట ఏం చెప్పాను? 1 నమ్మిక ఉంచాలి. ఎవరి యందు? దేవుని యందు నమ్మిక ఉంచాలి. 2వది ఆకాశము తెరవబడటం, పావురం వలె పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాటం చూశారు. 3వది పరిశుద్ధ దేవుని యందు లక్ష్య పెట్టటం. దేవుని మీద లక్ష్య పెట్టాలి, దేవుని మీద విశ్వాసము ఉంచాలి. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవిత కార్యం. 4వ మాట, దేవుని జవాబు దిగిరాటం. దేవుని జవాబు పేతురు ముందు నిలబడటం, సంఘం ముందు, సంఘమంతా చుట్టం. చెరసాలో వేసిన పేతురు కొరకు సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దూతను పంపి చెరసాల పునాదులు కదిలించి సంఖ్యలను తెంపి ఆ గదిని చీకటిలో ఉన్న పేతురుకి దేవుడు ఏం చేశాడంటే వెలుగుతో నింపి వారితో పాటు బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని 11వ వాక్యంలో పేతురు ఈ మాట అని చెప్పాడు. ఏమని? పేతురు ఏమంటున్నాడండి? తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నాకు నిజముగా తెలియనని ఇప్పుడు అనుకునేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు తెలుస్తుందండి? దేవుడు రక్షించువాడని, బాగు చేసేవాడని, స్వస్థపరిచేవాడని ఎప్పుడు తెలుస్తుంది? ఒక మాట చెప్పి ముగిస్తాను. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందంటే తనకున్నదంతా కూడా ఏం చేసిందంట? లయము చేసుకుంది. తనకున్న సొమ్ము, తనకున్న డబ్బు, తనకున్న ఆస్తి, ఐశ్వర్యం మొత్తము పోగొట్టుకుంది. అన్నీ పోగొట్టుకున్న తర్వాత యేసయ్యను గురించి
వినింది, యేసు ప్రభుని గురించి విని ఆ తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపడింది. స్వస్థపడినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? నాలో నుండి, చెప్పండి, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిపోతుంది. ఎవరో నన్ను ప్రత్యేకంగా ముట్టారంటే శిష్యులు అంటారు, ఎవరో ఇంతమంది ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముట్టకుండా ఎలా ఉంటారు, ఎవరో ఒకరు నీ మీద పడకుండా ఎలా ఉంటారు అని అంటే, కాదు, ప్రత్యేకంగా నన్ను ఎవరో ముట్టారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ చూడాలంటే నీవు దేవుని సన్నిధిలో దేవుని మహిమ ప్రత్యేకంగా నిన్ను తాకాలి అంటే నీవు ఆయనను ముట్టాలి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసముతో నిరీక్షణతో నువ్వు ప్రార్థన చెయ్యాలి. అందుకని ఈమె ఏం చేసిందంట? విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్ళి ముట్టింది, దేవుని మహిమ ఆమెను తాకింది, సంపూర్ణమైన స్వస్థత పరచబడి దేవుని ఎదుట సాక్షిగా నిలబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఆమె దేవుని ఎదుట నిలబడింది, దేవుని మహిమను చూసింది. ఆమెలో స్వస్థత, ఆ బాధ, ఆమెకున్న సమస్య సమస్తమును నివారణ అయిపోయింది. ఆమె సంతోషంగా ఆయన సన్నిధిలో నిలబడింది. ప్రైజ్ ద లార్డ్. అందుకని 11వ వచనంలో పేతురు విషయంలో ప్రభు చక్కగా తెలియచేశారు. అందుకని పేతురు గారు అంటాడు, ఇదిగో నాకు ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? దేవుడు బాగు చేస్తాడని, స్వస్థపరిచేవాడని, ఆశ్చర్యకరుడని, ఏంటండి ఆలోచనకర్తని, రక్తస్రావం కలిగిన స్త్రీకి ఎప్పుడు తెలిసిందంటే ఆస్తి అంతా అయిపోయినాక, అంత పోగొట్టుకుంది. చివరిగా మరణానికి సమీపించిన ఈమె యేసయ్యను గూర్చి ఆయన దగ్గరికి వస్తే స్వస్థపరచబడి మనిషిగా జీవించడం మొదలుపెట్టింది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు తెలుసుకుంది ఆమె. ఎవరైనా మనుషులు కూడా అంతే, ముందుగా ఎవరు ప్రభు సన్నిధికి రారండి. అన్ని పోగొట్టుకున్న తర్వాత, నష్టం వచ్చిన తర్వాత, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, చావు అంచుకు వెళ్ళినప్పుడు అప్పుడు అంటారు ఏమని? ప్రభువా నీవు దేవుడు అయితే నన్ను, ఏంటంటే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా అప్పుడు అలా మాట్లాడేవాడు లేకపోలేదు. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసముతో నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తావో దేవుని జవాబు నీ యొద్దకు దిగి వస్తుంది. సంఘము దైవజనుడైన పేతురు ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులు ఊడిపోయాయి. పేతురు అలాగే లేచి బయలుదేరి సంఘం దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మితే దేవుని కార్యాన్ని నీవు చూస్తావు. అందుకని నతానీయేలును దేవుడు పిలిచి, ఎప్పుడూ చదవండి ఆ మాటను ఒకసారి, త్వరగా చదవాలి. 1:50 వచనం, యోహాను సువార్త 1:50. ఆ అంజురపు చెట్టు కింద నిన్ను చూసి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంట? నమ్మాడు. మరి చెప్పినప్పుడు నమ్మాలి కదా, నమ్మకపోతే ఎలా అండి? దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నమ్మాలి, విశ్వసించాలి. వాక్యానుసారంగా నువ్వు నడిపించబడినప్పుడే నీ జీవితంలో దేవుడు మేలుకరమైన వంటి కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు, చాలిన దేవుడు. ఇంతవరకు మీ దయగలిగిన హస్తాన్ని చాపి మీ రెక్కల చాటున మరుగుపరిచి నూతన కృపతో నింపినందుకు స్తోత్రాలు. కూడొచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ దయగలిగిన హస్తాన్ని చాపండి. మా ముందు ఉన్న ఈ కార్యక్రమం దేవా, రక్త మాంసములో మేము పాలి భాగస్తులుగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. ఏ ఒక్కరూ అయోగ్యంగా పుచ్చుకొని వ్యాధిగ్రస్తులుగా కాకుండా ప్రతి ఒక్కరును ప్రభు మీరు ఆశీర్వదించండి. నీ రక్త మాంసమును భుజించిన ప్రతి వారిని దీవించండి, ఆయుర ఆరోగ్యాలతో నింపండి. కుటుంబాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల, ప్రతి సాతాను బంధకాలు యేసు నామములో తొలగిపోవాలి. నిత్యము మీ సన్నిధి మా మీద ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా.